హలో ఎవ్రీవన్. ఈ వీడియోలో మనం క్యూబర్నెటిస్ లోని ఇంగ్రెస్ ని మినిక్యూబ్ క్లస్టర్ యూస్ చేసి అది ఎలా వర్క్ అవుతుంది, ఎలా సెటప్ చేయాలా అని చెప్పనేసి దాన్ని మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. సో మనం ఫైనల్ గా ఈ వీడియో ఎండ్ అయ్యేసరికి మనం ఏం చూస్తామంటే, ఇక్కడ మనకి క్యూబర్నెటిస్ లో మనం వచ్చేసి టూ డిప్లాయ్మెంట్స్ అయితే మనం క్రియేట్ చేస్తాం. అంటే ఐ మీన్ టూ అప్లికేషన్స్ ని. ఆ టూ అప్లికేషన్స్ కి మనకి ఎక్స్టర్నల్ వరల్డ్ నుంచి దాన్ని ఎలా యాక్సెస్ చేస్తాం, అదే విధంగా ఎక్స్టర్నల్ వరల్డ్ నుంచి వచ్చిన ట్రాఫిక్ బేస్డ్ అపాన్ ది పాత్. అంటే ఇప్పుడు ఆ ఎక్స్టర్నల్ ట్రాఫిక్ ఉంది కదా, దానికి యాప్ 1 ఇస్తే ఈ ట్రాఫిక్ వచ్చేసి అప్లికేషన్ 1 కి వెళ్ళాలి. ఒకవేళ యాప్ 2 అని వచ్చింది అనుకో, ఆ లోకల్ హోస్ట్ కి ఈ యూఆర్ఎల్ కి యాప్ 2 వచ్చినప్పుడు ఈ ట్రాఫిక్ అనేది అప్లికేషన్ 2 కి ఎలా రౌట్ అవుతుంది ఇంగ్రెస్ లో, ఐ మీన్ ఇంగ్రెస్ యూస్ చేసి మనం దీన్ని క్యూబర్నెటిస్ లో ఎలా అచీవ్ చేస్తామని చెప్పనేసి మనం ఈ వీడియోలో అయితే మనం చూడబోతాం. సో మనం ఈ వీడియో ఎండ్ వచ్చేసరికి మనం చూడబోయే డెమో అప్లికేషన్ ఏ విధంగా ఉంటుందంటే, ఇక్కడ మనకి ఫస్ట్ ఇది మనకు వచ్చేసి యాక్చువల్గా ఇది డెమో పర్పస్ కోసం ఇక్కడ టూ అప్లికేషన్స్ ఉన్నాయి. యాక్చువల్గా ఇందులో 3 అప్లికేషన్స్ ఉంటాయి. సో ఇక్కడ మనకి లోకల్ హోస్ట్ అంటే 127.0.01 ఇది లోకల్ హోస్ట్ ఇచ్చినప్పుడు మనకి ట్రాఫిక్ అనేది హోమ్ అప్లికేషన్ వెళ్తుంది. ఓకే, అది ఎలా ఉంటుందంటే ఈ విధంగా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి యాప్ 1 అంటే /యాప్ 1 వచ్చింది అనుకో, యాప్ 1 వచ్చేప్పుడు ఈ ట్రాఫిక్ అనేది అప్లికేషన్ 1 కి వెళ్తుంది. ఓకే, దాని యొక్క అవుట్పుట్ ఎట్లా ఉంటుందంటే ఈ విధంగా ఉంటుంది. అండ్ యాప్ 2 ఇచ్చామనుకో, ఇక్కడ యాప్ 2 ఇచ్చినప్పుడు ట్రాఫిక్ అనేది యాప్ 2 కి వెళ్తుంది. ఓకే, మనమైతే ఫైనల్ గా ఈ అప్లికేషన్ మనం ఇంప్లిమెంట్ చేసి ఇంగ్రెస్ కాన్సెప్ట్ ని మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఓకే, సో 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 ఫస్ట్ ఫస్ట్ వచ్చేసి వాట్ ఈస్ ఇంగ్రెస్. సో ఫస్ట్ వచ్చేసి వాట్ ఈస్ ఇంగ్రెస్. ఇంగ్రెస్ అంటే క్యూబర్నెటిస్ లో అది ఒక రీసోర్స్ అన్నమాట. ఆ రీసోర్స్ యొక్క పర్పస్ ఏమంటే, మనకు వచ్చే ట్రాఫిక్ ని మనం డిస్కస్ చేసినట్లు, అంటే మనకి ఎక్స్టర్నల్ గా ఫస్ట్ వచ్చేసి ఇది ఎక్స్టర్నల్ వరల్డ్ తో కనెక్ట్ అవుతుంది. ఆ ఎక్స్టర్నల్ వరల్డ్ నుంచి వచ్చే ట్రాఫిక్ ని దానికి అప్లికేషన్స్ అంటే బేస్డ్ అపాన్ ది రౌట్, ఎట్లా ఈ అప్లికేషన్స్ కి ట్రాఫిక్ రౌట్ చేయాలా అంటే ఇంటర్నల్ గా బ్యాక్ ఎండ్ లో సర్వీస్ యూస్ చేసి ఆ ట్రాఫిక్ అనేది పర్టికులర్ అప్లికేషన్స్ కి ఏ విధంగా రౌట్ చేయాలా అని చెప్పనేసి మనం డిఫైన్ చేసేకి క్యూబర్నెటిస్ లో ఈ ఇంగ్రెస్ అనే రిసోర్స్ అయితే మనం వాడతాం. సో ఈ ఇంగ్రెస్ రిసోర్స్ లో మనకి మేజర్ గా వచ్చేసి టూ ఉంటాయి. అది వచ్చేసి ఒకటి ఇంగ్రెస్ కంట్రోలర్ అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఇంగ్రెస్. ఓకే, ఇంగ్రెస్ కంట్రోలర్ లేకుండా విత్ మనం ఇంగ్రెస్ అయితే యూస్లెస్ అన్నమాట. అంటే ఫస్ట్ వచ్చేసి మనం ఈ ఇంగ్రెస్ కాన్సెప్ట్ ఇంగ్రెస్ కంట్రోలర్ క్రియేట్ చేయాల్సి ఉంటుంది. సో ఈ ఇంగ్రెస్ కంట్రోలర్ అనేది మెయిన్ థింగ్ ఇక్కడ. అంటే నెక్స్ట్ వచ్చేసి మనం ఇంగ్రెస్ కంట్రోలర్ క్రియేట్ చేసిన తరువాత మనం ఇంగ్రెస్ ఆబ్జెక్ట్ ని డిఫైన్ చేస్తాం. ఈ ఇంగ్రెస్ ఆబ్జెక్ట్ లో ఏముంటుందంటే మనకి రూల్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు మనకి యాప్ 1 అంటే యాప్ 1 పాత్ వచ్చినప్పుడు ఈ అప్లికేషన్ కి వెళ్ళు, ఐ మీన్ ఈ సర్వీస్ కి వెళ్ళు. యాప్ 2 వచ్చినప్పుడు ఈ సర్వీస్ కి వెళ్ళు అని చెప్పేసి. యాక్చువల్గా మనం దీన్ని ఏ విధంగా డిఫైన్ చేస్తుంటామంటే, ఫస్ట్ వచ్చేసి మన అప్లికేషన్ ని డిప్లాయ్మెంట్ లో మనం డిప్లాయ్ చేస్తాం. దాని తర్వాత ఆ డిప్లాయ్మెంట్ ని ఏ విధంగా ఎక్స్పోజ్ చేస్తామంటే సర్వీస్ యూస్ చేసి మనం ఎక్స్పోజ్ చేస్తాం. ఆ సర్వీస్ కానీ ఏ టైప్ అంటే ఇది మినిక్యూబ్ క్లస్టర్ కాబట్టి మనకి ఇది బయట నుంచి మనం దీన్ని యాక్సెస్ చేసేకి ఆ సర్వీస్ గన అకార్డింగ్ టు ది డాక్యుమెంటేషన్ మనం నోట్ పోర్ట్ టైప్ తో దాన్ని ఎక్స్పోజ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఈ సర్వీస్ ఏంటి, ఈ నోట్ పోర్ట్ ఏంటి కన్నా మీకు కన్నా తెలియకుంటే దీని గురించి ఆల్రెడీ మన వీడియోలో ఒక క్లియర్ వీడియో ఉంది. సో దాని వచ్చేసి జస్ట్ మనం రెఫరెన్స్ చేస్తామంటే మనకి సర్వీస్ అంటే ఏంటి, ఆ సర్వీస్ లో మొత్తం మనకి 4 టైప్స్, ఈ కాన్సెప్ట్స్ అన్ని కానీ అక్కడ క్లియర్ చేసాము. ఓకే, మీకు కన్నా ఒకవేళ ఐడియా కానీ లేకుండా ఉంటే వాట్ ఈస్ సర్వీస్ దాని తర్వాత దాంట్లో టైప్స్ జస్ట్ దాన్ని రిఫర్ చేస్తాండి. ఓకే, ఇక్కడ ఆ సర్వీస్ మనం డిఫైన్ చేస్తాం. ఆ డిఫైన్ చేసిన తర్వాత ఆ రూల్స్ ని ఇంగ్రెస్ లో డిఫైన్ చేస్తాం. ఆ రూల్స్ ని ఇంగ్రెస్ లో డిఫైన్ చేస్తాం. చేసిన తరువాత ఆ రూల్స్ ఎవరు చెప్పాలంటే ఇంగ్రెస్ కంట్రోలర్ చెప్పాలన్నమాట. ఐ మీన్ ఫస్ట్ వచ్చేసి మనం ఇంగ్రెస్ కంట్రోలర్ క్రియేట్ చేస్తాం. కంట్రోలర్ క్రియేట్ చేసిన తర్వాత ఇందులో మనం రూల్స్ డిఫైన్ చేస్తాం కదా. ఆ రూల్స్ డిఫైన్ చేసాక ఆ రూల్స్ ఎవరికి అంటే ఐ మీన్
మనకి ఇంకోటి ఫస్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సిన థింగ్ ఏమంటే ఇక్కడ మనకి ఒక క్లస్టర్ లో ఎన్ని కంట్రోలర్స్ అయినా ఉండొచ్చు. అంటే ఐ మీన్ ఎన్ని కంట్రోలర్స్ అంటే మోర్ దెన్ 1 కంట్రోలర్స్ గానే ఉండొచ్చు. సో ఆ కంట్రోలర్స్ ఉన్నప్పుడు ఈ డిఫైన్ చేసిన పాత్స్ ఈ పాత్స్ అన్ని ఏ కంట్రోలర్లకి అంటే ఇక్కడ డిఫైన్ చేసిన తర్వాత మనం అక్కడ క్లాస్ నేమ్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇంగ్రెస్ క్లాస్ నేమ్ ఇవ్వాల్సి ఉంటుంది. అక్కడ మనం ఆ క్లాస్ నేమ్ ఇచ్చినప్పుడు ఈ రూల్స్ అనేది ఈ కంట్రోలర్ కి ఎఫెక్టివ్ వస్తుంది అనమాట. సో ఈ కంట్రోలర్ ఆ బేస్డ్ అపాన్ ద రూల్స్ పెట్టేసి ట్రాఫిక్ అనేది రౌట్ చేస్తుంది. ఈ కాన్సెప్ట్స్ అన్ని కానీ మనం ఈ వీడియోలో మనం ఒక్కొక్కటి క్లియర్ గా చూస్తాం. సో ఫస్ట్ వచ్చేసి మన ఈ వీడియోలో మనం ఏం చేస్తామంటే ఇది మినీ క్యూబ్ ని ఫస్ట్ మనం మినీ క్యూబ్ క్లస్టర్ ని క్రియేట్ చేద్దాం ఒకటి. దాంట్లో ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఏంటంటే కంట్రోలర్ ని ఐ మీన్ ఈ ఇంగ్రెస్ కంట్రోలర్ ని మనం డిప్లాయ్ చేయడం ఫస్ట్ స్టెప్. ఓకే, మనం మినీ క్యూబ్ లో ఈ కమాండ్ ఇచ్చామంటే డైరెక్ట్ గా మినీ క్యూబ్ యాడర్స్ ఎనేబుల్ ఇంగ్రెస్ ఈ కమాండ్ ఏం చేస్తుందంటే ఇంగ్రెస్ కంట్రోలర్ ని మనకి డిప్లాయ్ చేస్తుంది. ఓకే, సో అది మనం ఇప్పుడు క్లియర్ గా చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి మనకి ఈ స్టెప్ పర్ఫామ్ చేయడానికి మనకి ఒక క్లస్టర్ కావాలి. సో నేను ఏం చేస్తానంటే జస్ట్ మినీ క్యూబ్ క్లస్టర్ ఈ క్లస్టర్ ని మినీ క్యూబ్ యూస్ చేసి నేను క్రియేట్ చేస్తాను. దాని కమాండ్ మినీ క్యూబ్. సో ఫస్ట్ వచ్చేసి నేను దీనికోసం ఏం చేస్తానంటే మన క్లారిటీ కోసం ఒక ఎంకేడిఏ ఒక సపరేట్ ఫోల్డర్ క్రియేట్ చేస్తాను. ఇంగ్రెస్ మినీ. ఓకే, సిడి ఇంగ్రెస్ మినీ. మనకి మినీ క్యూబ్ క్లస్టర్ కావాలి కదా, రైట్? సో ఒక మినీ క్యూబ్ క్లస్టర్ క్రియేట్ చేయడానికి మినీ క్యూబ్ స్టార్ట్. ఇక్కడ ఈ మినీ క్యూబ్ అనేది నేనేం చేస్తానంటే విండోస్ లో డాకర్ రన్ అవుతుంది. సో ఆ డాకర్ యూస్ చేసి నేను ఈ ఉబుంటులో ఈ మినీ క్యూబ్ అయితే రన్ చేస్తున్నాను. సో ఇక్కడ కింద డిఫాల్ట్ గా మళ్ళీ బ్యాక్గ్రౌండ్ లో ఏం రన్ అవుతుంది డాకర్ డ్రైవర్ ని యూస్ చేసుకుంటారు ఈ మినీ క్యూబ్ అనేది. ఓకే, ఓకే ఓకే మనకి మినీ క్యూబ్ క్లస్టర్ అయితే క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ మనం ఈ కమాండ్ మనం రన్ చేయగానే మనకి ఏమవుతుందంటే యాక్చువల్లీ ఈ 3 పార్ట్స్ అనేవి మనకి క్రియేట్ అవుతాయి. ఇక్కడ నేమ్ స్పేస్ ఇంగ్రెస్ ఎన్జినిక్స్ లో. అదే విధంగా నెక్స్ట్ వచ్చేసి మనకి డిఫాల్ట్ నేమ్ స్పేస్ లో మనకు ఒకటి క్రియేట్ అవుతుంది, ఒక పార్ట్ క్రియేట్ అవుతుంది ఏంటంటే ఇంగ్రెస్ క్లాస్ అని చెప్పి అనేసి. ఓకే, ఫస్ట్ వచ్చేసి మనం ఈ కమాండ్ రన్ చేయకుండా మనం వెరిఫై చేసుకున్నాం ఈ పార్ట్స్ రన్ అవుతున్నాయి లేదా అని చెప్పనేసి. ఐ మీన్ మనకి ఎగ్జాక్ట్ గా తెలియడానికి ఈ కమాండ్ రన్ చేస్తే ఈ పార్ట్స్ ఈ పార్ట్స్ అంటే ఈ ఎన్జినిక్స్ కంట్రోలర్ రావడానికి ఈ కమాండ్ రెస్పాన్సిబుల్ అనేసి. సో జస్ట్ ఈ కాపీ కాపీ అవసరం లేదు మీకు రెఫరెన్స్ కోసం. సో ఇక్కడ ఏంటది క్యూసిటిఎల్ రిపోర్ట్స్ -n వాట్ ఇట్ ఈస్ ఇంగ్రెస్ ఎన్జినిక్స్. ఓకే, ఇక్కడ చూసుకుంటే ఈ నేమ్ స్పేస్ లో మనకి ఎటువంటి రీసోర్స్ లేదు. సో అదే విధంగా మనం డిఫాల్ట్ నేమ్ స్పేస్ లో చూసుకుందాం. క్యూసిటిఎల్ గెట్ ఇంగ్రెస్ క్లాస్. ఇక్కడ చూసుకుంటే మనకి ఇంగ్రెస్ క్లాస్ కన్నా ఎటువంటిది లేదు. అంటే ఇంగ్రెస్ క్లాస్ అంటే నథింగ్ బట్ జస్ట్ వచ్చేసి అది కంట్రోలర్. ఓకే, ఇప్పుడు ఆ కమాండ్ రన్ చేద్దాం మనం. ఏది మినీ క్యూబ్ యాడాన్స్ ఎనేబుల్ ఇంగ్రెస్. మినీ క్యూబ్ యాడాన్స్ ఎనేబుల్ ఇంగ్రెస్. ఓకే, ఈ కమాండ్ ఏం చేస్తుందంటే మనకి 3 ఇమేజెస్ 3 పార్ట్స్ మనం క్రియేట్ ముందు మనం డిస్కస్ చేసినట్లు. సో దీని తర్వాత మనకి ఇది రన్ చేస్తే మనకి 3 పార్ట్స్ క్రియేట్ అవుతుంది. అదే విధంగా ఈ కంట్రోలర్ వచ్చేసి మనకి ఎన్జినిక్స్ కంట్రోలర్ అనేది డిఫాల్ట్ నేమ్ స్పేస్ లో మనకి క్రియేట్ అవుతుంది. ఓకే, సో ఇది కొంచెం టైం తీసుకుంటుంది. సో గైస్ మనకి ఇది ఇంగ్రెస్ ఇది సో గైస్ మనకి ఈ మినీ క్యూబ్ యాడాన్స్ ఎనేబుల్ ఇంగ్రెస్ ఈ కమాండ్ అయితే మనం సక్సెస్ఫుల్ గా ఎగ్జిక్యూట్ చేసాం. సో మనం ప్రీవియస్ గా వెరిఫై చేసుకున్నట్లు యాక్చువల్లీ మనం ఈ కమాండ్ రన్ చేసినప్పుడు మనకి ప్రీవియస్ కేస్ లో మనకి ఏ పార్ట్ రన్ అవుతలేదు. సో ఇప్పుడు కానీ మనం ఈ కమాండ్ మళ్ళీ ఇంకోసారి రన్ చేస్తే మనం ఈ 3 పార్ట్స్ అయితే మనం చూడొచ్చు ఇక్కడ ఇంగ్రెస్ ఎన్జినిక్స్ లో. అదే విధంగా మనకి క్లాస్ నేమ్ లో కన్నా మనకి డిఫాల్ట్ క్లాస్ నేమ్ లో కన్నా ఒక కంట్రోలర్ క్రియేట్ అయింది. ఓకే, ఒకసారి మనం వెరిఫై చేసుకుందాం ఈ కమాండ్ రన్ చేసి. సో క్లియర్ QCTL get ports -n ingress nginx. ఓకే, ఇక్కడ చూస్తే మనకి సిమిలర్ అవుట్పుట్ ఇక్కడ మనం చూసిన విధంగా సిమిలర్ అవుట్పుట్ ఈ విధంగా అయితే మీరు చూడొచ్చు. 3 పార్ట్స్ మనకి రన్ అవుతా కంప్లీటెడ్ రన్నింగ్ అని చెప్పనేసి. నెక్స్ట్ అదే విధంగా మనం ముందర వెరిఫై చేసుకున్నాం ఏమంటే
క్యూబిసిటిఎల్ గెట్ ఇంగ్రెస్ క్లాస్ కనుక మనం చూసుకుంటే డిఫాల్ట్ నేమ్ స్పేస్ లో ఇక్కడ మనకి ఒక కంట్రోలర్ ఉంది. ఓకే, దాని నేమ్ వచ్చేసి ఎంజినెక్స్. ఈ పార్ట్ ని మనం నెక్స్ట్ మనం వాడతాం. ఈ ఎంజినెక్స్ యాక్చువల్ గా ఈ డయాగ్రామ్ లో చూసుకుంటే మనకి ఇది కంట్రోలర్ క్రియేట్ అయింది. మనం ఇంకా వీటిని ఏది క్రియేట్ చేయలేదు. ఓకే, సో మనం ఏం చెప్పుకున్నాం ప్రీవియస్ గా, ఫస్ట్ మనం కంట్రోలర్ క్రియేట్ చేయాలి. ఆ కంట్రోలర్ ని ఇంగ్రెస్ కి చెప్పాలి మనం, అంటే ఏ కంట్రోలర్ వాడుకోవాలంటే దాని మీద సింపుల్ గా ఏం చేస్తుంది ఇంగ్రెస్, దాన్ని క్రియేట్ చేసిన రూల్స్ ఏ నేమ్ వైజ్ కంట్రోల్ నేమ్ వాడుతుందో ఆ రూల్స్ అన్ని కన్నా ఈ కంట్రోలర్ చూడగలుగుతుంది. ఓకే, మనం ఈ విధంగా మనం దీన్ని అండర్స్టాండ్ చేసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు మనం ఈ ఇంగ్రెస్ దీనికోసం మనం టెస్ట్ చేసేదానికి మనం ఏం చేద్దామంటే, సో ఒక సింపుల్ గా మనం హోమ్ హోమ్ అప్లికేషన్ మనం రన్ చేసి దాన్ని నోట్ పోర్ట్ కి ఎక్స్పోజ్ చేసి దాన్ని మనం ఈ ఇంగ్రెస్ ద్వారా దాన్ని మనం యాక్సెస్ చేసేదానికి ట్రై చేద్దాం. సో ఫస్ట్ వచ్చేసి మనం ఆ హోమ్ పేజ్ ఒక అప్లికేషన్ మనం ఇక్కడ డిప్లాయ్ చేద్దాం. సో కమాండ్ వచ్చేసి kubectl క్రియేట్ డిప్లాయ్మెంట్ దాని నేమ్ వచ్చేసి ఏంటంటే ఇమేజ్ నేమ్ వచ్చేసి ఓకే. సో ఫస్ట్ వచ్చేసి ఈ డిప్లాయ్మెంట్ నేమ్ అంటే హోమ్ అనుకుందాం. నెక్స్ట్ వచ్చేసి ఆ ఇమేజ్ యొక్క డిప్లాయ్మెంట్ ఇమేజ్ యొక్క నేమ్ అంటే ఇది వచ్చేసి పబ్లిక్ రిపాజిటరీ నేను క్రియేట్ చేసింది ఇది. సో ఇక్కడ వచ్చేసి హోమ్. ఓకే, యా kubectl క్రియేట్ డిప్లాయ్మెంట్ హోమ్ ఇమేజ్ ఓకే ఇది. ఓకే, మనకి డిప్లాయ్మెంట్ క్రియేట్ అయింది. మనం వెరిఫై చేసుకోవచ్చు. kubectl గెట్ డిప్లాయ్మెంట్. ఓకే, ఇక్కడ వచ్చేసి ఇది 01 రన్నింగ్ ఉంది. ఎందుకంటే ఇక్కడ వచ్చేసి ఈ ఇమేజ్ యాక్చువల్ గా వచ్చేసి ఈ ఇమేజ్ ఇక్కడ నుంచి మనం డాక్టర్ హబ్ నుంచి అది లోకల్ హోస్ట్ లెక్క మనకి అది డౌన్లోడ్ చేసుకొని ఆ ఇమేజ్ నుంచి కంటైనర్ క్రియేట్ చేసుకోవడానికి ఇది స్టిల్ ఇక మనకి ఇక్కడ రన్నింగ్ స్టేజ్ లెక్క రాలేదు, అందువల్ల ఇది పెండింగ్ లో ఉంది. ఓకే, kubectl గెట్ పోర్ట్స్ మైనస్ వాచ్ చేసామంటే ఓకే, ఇప్పుడు ఇది ఇక్కడ 1 by 1 రన్నింగ్ లెక్క వచ్చేసింది. నెక్స్ట్ మనం దీన్ని ఏం చేద్దామంటే దీన్ని మనం ఒక సర్వీస్ తో దీన్ని ఎక్స్పోజ్ చేద్దాం. సో ఐ మీన్ నోట్ పోర్ట్ టైప్ కి ఎక్స్పోజ్ చేద్దాం దీన్ని. kubectl expose deployment home నెక్స్ట్ వచ్చేసి మనం సర్వీస్ నేమ్ చేస్తుంది. సర్వీస్ నేమ్ గా ఏమనుకుందామంటే జస్ట్ హోమ్ అనుకుందాం. హోమ్ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇది ఏ టైప్ మనం చెప్పాలి. సో టైప్ ఇక్కడ ఈ టైప్ వచ్చేసి మనకి నోట్ పోర్ట్, ఎందుకంటే మనం బయట నుంచి యాక్సెస్ చేయాలనుకుంటున్నాం కాబట్టి నోట్ పోర్ట్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి టైప్ వచ్చేసి మనకి నోట్ పోర్ట్. నెక్స్ట్ ఈ విధంగా మనకి పోర్ట్. సో పోర్ట్ సింపుల్ గా నేను 80 అని చెప్పిన డిఫైన్ చేస్తాను. ఓకే, ఇదైతే ఎక్స్పోజ్ అయింది, అంటే నోట్ పోర్ట్ టైప్ తో ఈ డిప్లాయ్మెంట్ అనేది ఎక్స్పోజ్ అయింది. ఇప్పుడు చూడొచ్చు, మనం దాని మీద వెరిఫై చేసుకోవచ్చు. kubectl క్రియేట్ సర్వీస్, మనకి హోమ్ నేమ్ తో ఒక సర్వీస్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఈ అప్లికేషన్ ని మనం బయట నుంచి మనం ఎట్లా యాక్సెస్ చేస్తాం. యాక్చువల్ గా వచ్చేసి ఇది ఏంటి, మనకి మినీ క్యూబ్ క్లస్టర్ అంటే మన సిస్టమ్ ఉంది, సిస్టమ్ లోపల ఇంకొక ఈ క్లస్టర్ రన్ అవుతుంది, అంటే దానికి సపరేట్ నోట్స్ ఉంటాయని చెప్పండి. నోట్స్ విధంగా కంటైనర్ క్రియేట్ చేసి ఆ కంటైనర్ లో ఈ అప్లికేషన్ అనేది రన్ అవుతుంది. సో దానికోసం మనం ఏం చేస్తామంటే ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ 32143 అని ఉంది. లోకల్ హోస్ట్ నుంచి మనం కన్నా ఈ ఐపీని దీన్ని కానీ లోకల్ హోస్ట్ నుంచి మనం ఈ ఐపీని యాక్సెస్ చేయడానికి ట్రై చేస్తే మనం దీన్ని యాక్సెస్ చేయలేం. ఇది కానీ మనం వెరిఫై చేసుకున్నాం. సో మనకి ఇక్కడ మినీ క్యూబ్ లో దాని యొక్క నోట్ పోర్ట్ మనకు కనుక కావాలనుకుంటే మనం ఇక్కడ డాకర్ డ్రైవర్ వాడుతున్నాం కాబట్టి మనం ఈ సర్వీస్ రన్నింగ్ లో ఉంచి అది ప్రొవైడ్ చేసిన యూఆర్ఎల్ డైనమిక్ గా మనకు ఒక యూఆర్ఎల్ ప్రొవైడ్ చేస్తుంది. అంటే లోకల్ హోస్ట్ అది ఒక పోర్ట్, ఆ పోర్ట్ లో మనం యాక్సెస్ చేస్తే ఈ అప్లికేషన్ మనం యాక్సెస్ చేయొచ్చు. దానికి సింపుల్ గా కమాండ్ ఏంటంటే మినీ క్యూబ్ సర్వీస్, ఏం సర్వీస్ ఇది, హోమ్ కదా, హోమ్ యూఆర్ఎల్. యా, ఇక్కడ మనం చూడొచ్చు ఇది లోకల్ హోస్ట్ 35165. యాక్చువల్లీ ఈ సర్వీస్ వచ్చేసి ఏ పోర్ట్ లో రన్ అవుతుంది, నోట్ పోర్ట్ దీన్ని క్యాల్కులేట్ చేసింది 32143. కానీ మనం ఎప్పుడైతే మనం ఈ విధంగా ఇస్తామో సర్వీస్ ఇది నోట్ పోర్ట్ కాబట్టి మనకి ఒక పోర్ట్ అనేది ఈ మినీ క్యూబ్ మనకి రన్ చేసి ఇది మనకి డైనమిక్ గా ఇస్తుంది. సో దీని కన్నా మనం కాపీ చేసి మనం కన్నా హోమ్ పేజ్ లో క్రోమ్ లో కన్నా మనం రన్ చేసామంటే, సో నేను క్లోజ్ చేస్తున్నాను సింపుల్ గా. ఓకే, చూడొచ్చు మనకి వెల్కమ్ టు హోమ్ పేజ్ అప్లికేషన్ సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది. అదే విధంగా మనం సర్వీస్ ద్వారా నోట్ పోర్ట్ టైప్ సర్వీస్ ద్వారా మనం దీన్ని కూడా యాక్సెస్ చేయగలుగుతాం. ఓకే, ఇప్పుడు మనం దీన్ని మనం ఎట్లా యాక్సెస్ చేయాలి, యూజింగ్ ఇంగ్రెస్ రూల్స్. అంటే ఈ పోర్ట్ నేమ్ అవన్నీ ఏం లేకుండా జస్ట్ 127.0.0.1 అని ఇస్తే మనకి హోమ్ పేజ్ రావాలి. అంటే ఇంగ్రెస్ ద్వారా మనం దీన్ని యాక్సెస్ చేయాలి. ఓకే, సో ఇంగ్రెస్ మనం ఇప్పుడు ఏం చేయాలి, ఇక్కడ దీన్ని ఇంగ్రెస్ డిఫైన్ చేయాలి దీనికి.
ఇంగ్రెస్ కంట్రోలర్ ఉంది మనకి, దీనికి ఇంగ్రెస్ రూల్ డిఫైన్ చేయాలి మనకు. సో సింపుల్ గా నేను ఇక్కడ మనకి డాక్యుమెంటేషన్ ఆల్రెడీ దీనికోసం నేను క్లియర్ చేశాను. ఈ డాక్యుమెంటేషన్ అన్ని క్లియర్ గా స్టెప్ బై స్టెప్ అన్ని డిఫైన్ చేశాను ఇక్కడ. ఇప్పుడు మనం ఇవన్నీ కన్నా ఆల్రెడీ మనం చూసినట్టు ఇవి ఎక్స్పోజ్ డిప్లాయ్మెంట్, ఇది పోర్ట్ 80 ఇవి కన్నా. ఓకే, దీన్ని మళ్ళీ నెక్స్ట్ ఎట్లా యాక్సెస్ చేయాలి. ఓకే, ఇది కన్నా అయిపోయింది ఈ స్టెప్ కన్నా. ఇప్పుడు ఇది ఇంగ్రెస్. సింపుల్ గా మనకి ఒక ఫైల్ క్రియేట్ చేద్దాం. ఇక్కడ ప్రకారమే ఎగ్జాంపుల్ ఇంగ్రెస్ అని చెప్పనేసి ఎగ్జాంపుల్ ఇంగ్రెస్ డాట్ వైఎంఎల్. ఓకే, ఇక్కడ ఇది కాపీ పేస్ట్. ఇది సింపుల్. ఇక్కడ ఏం లేదు. ఇది ఈగన ప్రతి ఆబ్జెక్ట్ కున్న కామన్ థింగ్స్ ఇవి ఏపీఐ వర్షన్, కైండ్, మెటా డేటా, స్పెక్ అనేటివి. సో ఏపీఐ వర్షన్ లో ఇదైతే డిఫాల్ట్, డిఫాల్ట్ ఇది ఫిక్స్డ్ అనమాట. దీన్ని మనకు నచ్చినట్టు పెట్టుకోలేం. ఇది మ్యాండేటరీగా ఇదే నేమ్ ఉండాలి. ఇంగ్రెస్ అనేది ఇదే నేమ్ ఉండాలి. ఇక్కడ నేమ్ వచ్చేసి మన చాయిస్ ఇది. అదేవిధంగా ఇక్కడ ఇంగ్రెస్ క్లాస్ నేమ్, ఎంజినెక్స్ ఇవి మనం డిస్కస్ చేసుకున్నాం. ఇక్కడ ఇంగ్రెస్ అంటే మనకి యాడ్ ఆన్ చేసినప్పుడు మనకి ఏమొచ్చింది, క్యూబ్ సిటిఎల్. ఇక్కడ చూసుకోవచ్చు మన నేమ్ స్పేస్ లో ఎన్ని కంట్రోలర్స్ ఉన్నాయని చెప్పనేసి. క్యూబ్ సిటిఎల్ గెట్ ఇంగ్రెస్ క్లాస్. ఇక్కడ చూసుకుంటే మనకి ఎంజినెక్స్ కంట్రోలర్ ఉంది. సో ఇక్కడ కంట్రోలర్, ఏ కంట్రోలర్ కి అయితే నువ్వు ఈ రూల్స్ అటాచ్ చేయాలనుకున్నావో ఆ కంట్రోలర్ నేమ్ అయితే ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది నువ్వు మనం. ఓకే, సో ఇక్కడ మన దగ్గర ఎంజినెక్స్ ఉంది కాబట్టి నేను ఎంజినెక్స్ ఇచ్చాను. నెక్స్ట్ మనం ఏం చెప్తున్నామంటే ఫార్వర్డ్ స్లాష్, అంటే డైరెక్ట్ గా మనకి ఇక్కడ పాత్ లోపల మనకి మల్టిపుల్ పాత్స్ ఉండొచ్చు. ఓకే, ఇది వచ్చేసి ఫస్ట్ వచ్చేసి హెచ్డిటిపి టైప్. ఇది హెచ్డిటిపి టైప్ లో పాత్స్ లోపల మనకి మల్టిపుల్ పాత్స్ ఉండొచ్చు. అందుకోసమే ఇది వచ్చేసి మనం లిస్ట్ గా తీసుకున్నాం. ఇట్లాంటివి కదా చాలా డిఫైన్ చేసుకోవచ్చు మనం. ఓకే, ఈ కేసులో మనకి ఫార్వర్డ్ స్లాష్ వచ్చింది అనుకో, ఫార్వర్డ్ స్లాష్ హెచ్డిటిపి రిక్వెస్ట్ ఫార్వర్డ్ స్లాష్ వస్తే మనం ఏం చేయాలా, అది హోమ్ అన్న సర్వీస్ కి ట్రాఫిక్ ని అయితే రీడైరెక్ట్ చేయాలా అనేసి మనం ఇక్కడ చెప్తున్నాం. ఓకే, బ్యాక్ ఎండ్ లో ఇక్కడ ఫార్వర్డ్ స్లాష్ వస్తే బ్యాక్ ఎండ్ అదే సర్వీస్, ఏ సర్వీస్ కి వెళ్ళాలి, హోమ్ అనే సర్వీస్ కి, అందులో కనుక పోర్ట్ ఏది 80కి వెళ్ళాలి అనేసి. ఓకే, దీన్ని సేవ్ చేసేసి అప్లై చేద్దాం. దీన్ని క్యూసిటిఎల్ అప్లై -f ఎగ్జాంపుల్ ఇంగ్రెస్ డాట్ వైఎంఎల్. ఓకే, మనకి ఇంగ్రెస్ ఆబ్జెక్ట్ క్రియేట్ అయిపోయింది. ఐ మీన్ ఇంగ్రెస్ కంట్రోలర్ కి ఈ వచ్చేసి రూల్స్ వచ్చేసి దానికి అటాచ్ అయిపోయి మనం కన్నా ఇక్కడ వెరిఫై చేసుకోవచ్చు. క్యూసిటిఎల్ గెట్ ఇంగ్రెస్. ఓకే, ఎగ్జాంపుల్ ఇంగ్రెస్ మనకి క్రియేట్ అయిపోయింది. క్లాస్ వచ్చేసి ఎంజినెక్స్. నెక్స్ట్ ఇప్పుడు మనం దీన్ని లోకల్ హోస్ట్ నుంచి మనం యాక్సెస్ చేస్తే మనకు లోకల్స్ 127.0.0.1 అని చెప్పనేసి ఇస్తే మనకి ఆ ట్రాఫిక్ అనేది దేనికి రౌట్ అవ్వాలనుకున్నాం, హోమ్ అన్న అప్లికేషన్ కి మనకి రౌట్ అవ్వాలనుకున్నాం, రైట్. సో ఇక్కడ ఇప్పుడు మనకి 127.0.0.1. ఓకే, యాక్చువల్లీ ఇది మనకి ఎర్రర్ రావాలి. ది సైట్ కెనాట్ బి రీచ్. ఎందుకంటే ఇది రీచ్ అవ్వట్లేదు. యాక్చువల్గా ఈ లోకల్ హోస్ట్ ఇచ్చినప్పుడు అది ఏమవుతుందంటే మన సిస్టమ్ కే ట్రాఫిక్ అనేది రీడైరెక్ట్ అవుతుంది. సో ఇక్కడ మన సిస్టమ్ లో పోర్ట్ 80లో ఏం రన్ అవుతా లేదు. ఇక్కడ ఇప్పుడు ఈ మినీ క్యూబ్ మన దాన్ని అటాచ్ అవ్వడానికి, అంటే మన సిస్టమ్ కి లోకల్ మిషన్ కి వెళ్ళిన రిక్వెస్ట్ మినీ క్యూబ్ తీసుకోవాలంటే మనం ఏం చేయాల్సి ఉంటుంది అంటే ఇక్కడ మినీ క్యూబ్ టనల్ రన్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో మినీ క్యూబ్ టనల్ పాస్వర్డ్ టనల్. ఓకే, ఇప్పుడు కానీ పేజ్ కానీ మనం రిఫ్రెష్ చేస్తే ఇదేమవుతుందంటే హోమ్ పేజ్కి వచ్చేస్తుంది. అంటే హోమ్ పేజ్ లో రన్ అవుతుంది. ఐ మీన్ మనకి హోమ్ పేజ్ అన్న నేమ్ తో డిప్లాయ్మెంట్ లో మనం అప్లికేషన్ రన్ చేస్తున్నాం. ఆ అప్లికేషన్స్ కి ఈ ట్రాఫిక్ అనేది వెళ్తుంది. ఓకే, సో ఓకే, మనం దీన్ని బట్టేసి మనకి ఏమంటే ఇక్కడ ఎంజినెక్స్ ఉంది. మన లోకల్ హోస్ట్ నుంచి మనం ఫస్ట్ ఇంగ్రెస్ కంట్రోలర్ డిఫైన్ చేసాం. ఐ మీన్ ఇంగ్రెస్ కంట్రోలర్ లాంచ్ చేసాం. దాని తర్వాత ఇంగ్రెస్ డిఫైన్ చేసాం. ఇంగ్రెస్ డిఫైన్ చేసిన తర్వాత మనకి ఒక ట్రాఫిక్ వస్తే ఆ ట్రాఫిక్ అనేది డిప్లాయ్మెంట్ కి అప్లికేషన్ కి వెళ్తుంది సక్సెస్ఫుల్ గా. మనం ఇంగ్రెస్ అయితే మంచిదాం. ఇక్కడ మనకి ఇంగ్రెస్ లో ఇంకొకటి మేజర్ కాన్సెప్ట్ ఏమనుకున్నాం మనం, పాత్ బేస్డ్ రౌటింగ్. అంటే యాప్ 1 వచ్చేప్పుడు డిప్లాయ్మెంట్ 1 కి వెళ్ళాలి, యాప్ 2 వచ్చేప్పుడు డిప్లాయ్మెంట్ 2 కి వెళ్ళాలి, రైట్. సో దానికోసం మనకి ఏం కావాలి, 2 అప్లికేషన్స్ కావాలి. ఒక అప్లికేషన్ F1 అనేసి అప్లికేషన్, F2 అనే అప్లికేషన్, దానికి 2 సర్వీసెస్ ఉండాలి. F1 సర్వీస్, F2 అనే సర్వీస్ మనం డిఫైన్ చేసుకొని దాని తర్వాత మళ్ళీ ఆల్రెడీ మనకి ఇంగ్రెస్ అని చెప్పేసి మనకి ఫైల్ ఉంది అక్కడ. ఈ ఫైల్ ఉంది కదా, ఈ ఫైల్ ని మనం ఇంకొక 2 పార్ట్స్ యాడ్ చేద్దాం. అంటే ఇక్కడ /F1 అని ఇచ్చేప్పుడు ఏ సర్వీస్ కి వెళ్ళాలి, /2 అని యాప్ 2 ఇచ్చేప్పుడు ఏ సర్వీస్ కి వెళ్ళాలి అని చెప్పనేసి ఈ ఇంగ్రెస్ లో ఇది కన్నా మనం కొంచెం మోడిఫై చేయాల్సి ఉంటుంది. ఓకే, సో మనం మోడిఫై చేద్దాం. సో ఫస్ట్ ఇక్కడ ఇప్పుడు మనం చేసిన ప్రెసెంట్ థింగ్ ఏంటి, ఇక్కడ డిప్లాయ్మెంట్ లో మనకి 2 డిప్లాయ్మెంట్స్ క్రియేట్ చేసి 2 డిప్లాయ్మెంట్స్ 2 సర్వీసెస్ తో మనం ఎక్స్పోజ్ చేయడం. ఓకే, సో అది స్టార్ట్ చేద్దాం. సో కంట్రోల్ సి, క్యూబ్ సిటిఎల్ క్రియేట్ డిప్లాయ్మెంట్
క్రియేట్ డిప్లాయ్మెంట్ ఏంటది app1 image /app1. ఓకే, దీనికి సర్వీస్ క్రియేట్ చేద్దాం. క్యూబ్ expose deployment app1 expose deployment app1. ఎక్కడికి ఎక్స్పోజ్ చేస్తున్నాం మనం? దీని వచ్చేసి సర్వీస్ నేమ్ వచ్చేసి నేమ్ app1. ఇది ఏ పోర్ట్ లో ఎక్స్పోజ్ చేస్తున్నాం మనం? దీన్ని పోర్ట్ 80 అనుకున్నాం. ఇక్కడ 80 అనుకునేది కాదు, అది వచ్చేసి యాక్చువల్ గా రన్ అవుతుంది కదా పోర్ట్ 80 లోనే. సో app1 పోర్ట్ 80. నెక్స్ట్ టైప్ ఆఫ్ ఏంటిది? నోడ్ పోర్ట్, డెఫినెట్ గా నోడ్ పోర్ట్. ఓకే, ఎంటర్. ఓకే, మన app1 డిప్లాయ్మెంట్ app1 క్రియేట్ చేసాం, దాని కన్నా మనం సర్వీస్ తో మనం ఎక్స్పోజ్ చేసాం. అదే విధంగా మన యాప్2 అప్లికేషన్ 2 కన్నా క్రియేట్ చేద్దాం. నేమ్తో యాప్2 తో నేమ్తో నా దగ్గర ఆల్రెడీ ఉంది ఈ ఇమేజ్, నేను ఆల్రెడీ డిఫైన్ చేసి డాక్టర్ హబ్ లోకి పుష్ చేస్తున్నాను. ఓకే, నెక్స్ట్ kubectl expose deployment app2 -name app2 -port 80 type node port. ఓకే, ఇప్పుడు మనకి ఇక్కడ డిఫైన్ చేసుకున్నట్లు మనకి 2 అప్లికేషన్స్ డిఫైన్ చేసాం. వాటికి 2 అప్లికేషన్స్ లాంచ్ చేసి 2 డిప్లాయ్మెంట్స్ లాంచ్ చేసి వాటికి 2 సర్వీసెస్ గానీ మనం అటాచ్ చేసాం. ఇక్కడ నెక్స్ట్ మనకి మిగిలిన స్టెప్ ఏంటి? ఇక్కడ ఇంగ్రెస్ డిఫైన్ చేసి ఇంగ్రెస్ లో ఆల్రెడీ మనకున్న ఫైల్ ని దాంట్లో ఈ 2 పార్ట్స్ ని మనకి యాడ్ చేయడం. ఓకే, సో ఓకే, దానికంటే ముందర మనం వచ్చేసి ఇది నోట్ పోర్ట్ కదా, ఇవి రెండు గానీ నోట్ పోర్ట్ కదా, ఈ నోట్ పోర్ట్ ని ఈ యాక్సెస్ చూద్దాం ఎట్లాగా ఉంటాయి అని చెప్పనేసి. ఓకే, సో దీనికి ఏంటి? మనకి నోట్ పోర్ట్ మనం యాక్సెస్ చేయడానికి ఒక అప్లికేషన్ నోట్ పోర్ట్ టైప్ సర్వీస్ లో రన్ అవుతుంటే మనం దాని మినిక్యూబ్ క్లస్టర్ లో దాన్ని మనం ఎలా యాక్సెస్ చేస్తామంటే ఫస్ట్ వచ్చేసి మినిక్యూబ్ సర్వీస్, ఇది నాకు app1 కావాలి, app1 -URL. సో ఇది వచ్చేసి మనం ఇక్కడ వెరిఫై చేసుకుంటున్నాం, అంటే app1 రన్ అవుతుందా, app1 అప్లికేషన్ రన్ అవుతుందా లేదా అనేసి. ఇక్కడ వచ్చేసి ఇది ఎందుకు వస్తుందంటే ఇక్కడ మనకు వచ్చేసి బై డిఫాల్ట్ గా ఇది పోర్ట్ 80 వెళ్ళినప్పుడు ఇది అంటే ఇది ఎక్కడికి వెళ్తుంది? డైరెక్ట్ గా మనకి ఏం పాత్ లేదు, అంటే డిఫాల్ట్ పాత్ అవడం వల్ల ఇది వెల్కమ్ టు ఎగ్జినెక్స్ వచ్చేది. సో /app1 అని ఇస్తే సో ఇక్కడ పోర్ట్ నెంబర్ 33855 ఇక్కడ app1. ఓకే, app1 అప్లికేషన్ కన్నా సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది. సో సర్వీస్ app1 ఓకే, అది వచ్చేసి నోట్ పోర్ట్ అయితే ఎక్స్పోజ్ అయింది, మనం ఇక్కడ నుంచి రీచబుల్ అవుతున్నాం. ఓకే, అదే విధంగా app2 గానీ మనం వెరిఫై చేసుకుందాం. మినిక్యూబ్ సర్వీస్ app2 -URL. ఓకే, కాపీ /app2. ఓకే, ఇక్కడ మనం చూసుకోవచ్చు app2 అనేది సేమ్ సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది, ఎందుకంటే మనం దీన్ని యాక్సెస్ చేస్తున్నాం కాబట్టి. చూడొచ్చు దీనికి ఈ అప్లికేషన్ లో మనకి ఇక్కడ వెల్కమ్ టు app2 అని వచ్చింది, ఇక్కడ ఈ అప్లికేషన్ లో మనకి వెల్కమ్ టు app1. అంటే ఇది నేను ఇంట్రెస్ట్ గా నేను ఇట్లా డిఫైన్ చేశాను. సో ఇక్కడ ఫస్ట్ మనకు // వచ్చినప్పుడు అది ఏంటంటే హోమ్ పేజ్ కి వెళ్తుంది. అదేవిధంగా app1 కి వెళ్ళినప్పుడు ఈ విధంగా వెల్కమ్ టు app1 అని చెప్పిన అప్లికేషన్ ఈ విధంగా ట్రాఫిక్ అయితే మనకి HTTP రెస్పాన్స్ ని nginx సర్వర్ ఈ విధంగా దీన్ని రిటర్న్ చేస్తుంది. ఇదే app2 కి మనం క్వైరీ చేసినప్పుడు రెస్పాన్స్ అనేది ఈ విధంగా వస్తుంది మనకి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ app1 app2 రెండు అయిపోయి ఇక్కడ అంటే మనం ఇక్కడ చూసుకున్నట్లయితే దీంట్లో మనం ఇంగ్రెస్ కంట్రోల్ డిఫైన్ చేసాం, మనకి 2 డిప్లాయ్మెంట్స్ 2 సర్వీసెస్ ని మనం డిఫైన్ చేస్తున్నాం. ఓకే, నెక్స్ట్ దీన్ని ఇప్పుడు మనం ఇంగ్రెస్ రూల్స్ ఉన్నాయి కదా, వీటిలో ఇంగ్రెస్ రూల్స్ లో మనం డిఫైన్ చేద్దాం. ఓకే, app1 కి ఇస్తే పాత్ డిఫైన్ చేస్తే ఎట్లా ఉన్నదంటే app1 కి ఇస్తే దీనికి వెళ్ళాలి, app2 కి ఇస్తే ఈ డిప్లాయ్మెంట్ ఈ అప్లికేషన్ సర్వ్ చేయాలని చెప్పనేసి. ఓకే, సో సింప్లీ ఆల్రెడీ మనం ఫైల్ క్రియేట్ చేసాం కదా ఒకటి, ఏంటది ఎగ్జాంపుల్ ఇంగ్రెస్ సంథింగ్. ఎగ్జాంపుల్ ఇంగ్రెస్ ఇది ఉంది కదా, ఇక్కడ సింపుల్ గా దీనికి మనకేం లేదు, ఇక్కడ ఈ 2 పార్ట్స్ ని ఎక్స్ట్రా డిఫైన్ చేయాలంటే జస్ట్ వీటిని కాపీ వీటిని జస్ట్ పేస్ట్ ఇట్. ఓకే, ఇక్కడ ప్రిఫిక్స్ లో ఇక్కడ సర్వీస్ ఉంది కదా, ఇది మనకి ఇక్కడ app1 వస్తే ఎక్కడికి వెళ్ళాలి? ఏ సర్వీస్ ట్రాఫిక్ రీడైరెక్ట్ అవ్వాలని చెప్పుకున్నాం మనం. app1 కి వస్తే
అది సర్వీస్కి వచ్చేసి బ్యాక్ ఎండ్ లో యాప్ 1కి వెళ్ళాలి. ఓకే, నెక్స్ట్ సేమ్ ఓకే, ఇక్కడ యాప్ 2కి వస్తే సర్వీస్ ఏ సర్వీస్కి వెళ్ళాలి, యాప్ 2 సర్వీస్కి వెళ్ళాలి. ఓకే, మనం అన్ని పార్ట్స్ కానీ డిఫైన్ చేసాం. నెక్స్ట్ కన్ఫిగర్ kubectl అప్లై -f ఎగ్జాంపుల్ ingress.yml. ఓకే, దీనికన్నా మనం కన్ఫిగర్ చేసాం. అంటే ఆల్మోస్ట్ మనం అన్ని స్టెప్స్ మనం అయితే ఓకే సక్సెస్ఫుల్ గా మనం చేసాం. ఇప్పుడు మనకి // ఇస్తే ఎక్కడికి వెళ్ళాలి, హోమ్ పేజ్కి వెళ్ళాలి. దాని తర్వాత //app1 వస్తే అప్లికేషన్ 1 కి, // app2 వస్తే అప్లికేషన్ 2 కి వెళ్ళాలి మనకి. సో యాక్సెస్ చేద్దాం మనం మినిక్యూబ్ టనల్. ఓకే, వీటన్నిటి నేను రిమూవ్ చేద్దాం మనకి కన్ఫ్యూజన్ లేకుండా. ఇప్పుడు మనకి 127.0.0.1 ఓకే చూడొచ్చు మనకి వెల్కమ్ టు హోమ్ పేజ్. ఇక్కడ నేనేం చేస్తానంటే ఇది క్లిక్ చేస్తే ఇక్కడ /app1 అని పడుతుంది డైరెక్ట్ గా. సో app1 app2 మనం బయట వెరిఫై చేసుకోవచ్చు. 127.0.0.1 /app1 127.0/app2. ఓకే, మనం సక్సెస్ఫుల్ గా ఇప్పుడు మనకి ఓకే ఇది కానీ వెరిఫై చేసుకుందాం మనం. ఇది యాప్ 1 అప్లికేషన్ కి, యాప్ 2 కి అప్లికేషన్ కి వెళ్ళింది అని చెప్పనేసి ఇంకా kubectl get parts మనకి 3 parts ఉన్నాయి. kubectl logs ఈ పాడ్ నేమ్ ఎర్రర్. ఇక్కడ చూడొచ్చు మనకి ట్రాఫిక్ అనేది దీనికి ఇన్ టైమ్స్ వచ్చింది అని చెప్పనేసి ఇక్కడ ఉంది. అదే విధంగా మన మిగతా 3 కన్నా చూసుకున్నామంటే ట్రాఫిక్ అనేది kubectl get parts ఇక్కడ kubectl లాగ్స్ మనకి యాప్ 1 ఉంది కదా ఫస్ట్ వచ్చేసి. నెక్స్ట్ వచ్చేసి అన్నిటికంటే ఇక్కడ మేజర్ గా మనం గమనించాల్సింది అంటే ఫస్ట్ మనం హోమ్ పేజ్కి వెళ్ళాం, దాని తర్వాత యాప్ 1కి వెళ్ళాం, ఫైనల్లీ యాప్ 2కి వెళ్ళాం రైట్. సో ఇప్పుడు మనకి ఈ యాప్ 2కి వెళ్ళామంటే ఫస్ట్ యాప్ 1కి వెళ్దాం, యాప్ 1 నుంచి యాప్ 2కి వెళ్దాం. మనం లాగ్స్ చూసుకుంటే యాప్ 1 లో టైం వచ్చేసి 13:41 ఉంది. ఇక్కడ యాప్ 2 కానీ చూసుకుంటే మన సేమ్ దాని తర్వాత ఉంటది యాప్ 2 అన్నది. యాప్ 2 ఒకటేసారి 13:41 ఇక్కడ వచ్చేసి 08 ఇక్కడ 40 సెకండ్స్ వచ్చింది. సో దీన్ని బట్టి ఏంటంటే కరెక్ట్ గా అప్లికేషన్ అంటే కరెక్ట్ అయిన అప్లికేషన్ నుంచి ట్రాఫిక్ అనేది మనకి రీడైరెక్ట్ అవుతుంది అని చెప్పేసి మనకి కన్ఫర్మ్ అయిపోయింది. ఓకే, సో దట్స్ ఆల్. మనం ఈ వీడియో ఎండ్ వచ్చేసాం ఫ్రెండ్స్. ఇక్కడ మనం ఈ వీడియోలో ఒక్కసారి మనం రీక్యాప్ చేసుకున్నాం మనం ఏం చేసామని చెప్పనేసి. ఓకే, సో ఫస్ట్ వచ్చేసి ఇంగ్రెస్. క్యూబర్నెటిస్ ఇంగ్రెస్ అంటే ఏంటి? ఇంగ్రెస్ అనేది క్యూబర్నెటిస్ ఆబ్జెక్ట్. ఇది ఏం చేస్తుందంటే దీని యొక్క మెయిన్ పర్పస్ ఏంటంటే ఇది వచ్చేసి మనం పాత్ డిఫైన్ చేస్తాం అనమాట. అంటే వచ్చే ఎక్స్టర్నల్ ట్రాఫిక్ కి పాత్ అంటే ఏ పాత్ వస్తే ఆ ట్రాఫిక్ అనేది ఏ సర్వీస్ కి వెళ్ళాలి, ఆ సర్వీస్ ఏ దానికి కనెక్ట్ అయి ఉంటుంది. ఓకే, ఏ డిప్లాయ్మెంట్ కనెక్ట్ అవుతుంది అని చెప్పనేది ఇంగ్రెస్ ఇక్కడ. సో ఇంగ్రెస్ లో మెయిన్ ఆబ్జెక్ట్ ఏంటంటే ఇంగ్రెస్ కంట్రోలర్. ఈ కంట్రోలర్ మొత్తం హ్యాండిల్ చేసేది అనమాట. సో ఈ ఫస్ట్ వచ్చేసి ఇంగ్రెస్ కంట్రోల్ క్రియేట్ చేయాల్సి ఉంటుంది, దాని తర్వాత ఇంగ్రెస్ ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేస్తాం. కంట్రోలర్ లేకుండా ఉత్త ఇంగ్రెస్ ని క్రియేట్ చేస్తే అది వచ్చేసి యూస్లెస్. ఇంగ్రెస్ కంట్రోల్ క్రియేట్ చేసిన తర్వాత మనం ఈ ఇంగ్రెస్ అనేది దీంట్లో 5 రూల్స్ డిఫైన్ చేస్తాం. మనం రూల్స్ డిఫైన్ చేసిన తర్వాత ఈ కంట్రోలర్ వచ్చేసి అవేర్ అవుతుంది. అంటే ఐ మీన్ ఇక్కడ వచ్చేసి /app1 వస్తే ఇక్కడికి వెళ్ళాలి, app2 వస్తే ఇక్కడికి వెళ్ళాలి అని చెప్పేసి కంట్రోలర్. ఓకే, నెక్స్ట్ ఓకే ఇక్కడ నెక్స్ట్ ఓకే మనం అదే విధంగా మనం 3 డిప్లాయ్మెంట్స్ మనం క్రియేట్ చేసాం, 3 అప్లికేషన్స్ డిఫైన్ చేసాం. మనం 3 అప్లికేషన్స్ డిఫైన్ చేసి // ఇస్తే మనకి యాప్ 1 కి వెళ్ళేటట్లు, // ఇస్తే యాప్ 1 కి వెళ్ళేటట్లు, // కి ఇస్తే యాప్ 2 కి వెళ్ళేటట్లు, // ఇస్తే హోమ్ కి వెళ్ళేటట్లు ఈ విధంగా. ఓకే, ఇక్కడ హోమ్ ఇచ్చామంటే హోమ్ పేజ్ కి, ఇది యాప్ 1 కి, ఇది యాప్ 2 కి. అంటే ఇక్కడ మారుతుంది కదా యూఆర్ఎల్ బట్టేసి అప్లికేషన్ ఈ విధంగా సర్వ్ అవ్వాలని చెప్పేసి 3 అప్లికేషన్స్ ఈ విధంగా సర్వ్ అవ్వాలని చెప్పేసి మనం డిఫైన్ చేస్తాం. ఓకే గైస్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు దిస్ వీడియో. ఓకే, సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో.